తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్యలో ఎప్పుడు వివాదాలు రాజుకునేటువంటి నియోజకవర్గం పిఠాపురం. ఎందుకంటే అసలు యాక్చువల్‌గా ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి రావాల్సి ఉంది. కానీ పొత్తు ధర్మంలో భాగంగా ఆనాడు పిఠాపురం నియోజకవర్గాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తున్న నేపథ్యంలో వర్మ గారు ఆ సీటు త్యాగం చేశారు. అయితే అప్పటినుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఎప్పుడు వర్మ గారిని కవ్వించడం, ఏదైనా కార్యక్రమం తలపెడితే దాని మీద నెగెటివ్ ఇంపాక్ట్ చూపించేలాగా సోషల్ మీడియా వేదికగా ఆయన మీద సెటైర్లు వేయడం అనేది పరిపాటిగా మారిపోయింది. ప్రతినిత్యం అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఆయన తన క్యాడర్ని కాపాడుకుంటమే కాదు, అక్కడ తెలుగుదేశం పార్టీకి ఎటువంటి మచ్చ రాకుండా ఉండాలి అనేది ఆయన తాపత్రయంగా కనిపిస్తూ ఉంటుంది. ఆయన కూడా అదే చెప్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో ఇసుక వ్యవహారానికి సంబంధించి అక్రమ ఇసుక తరలింపు జరుగుతూ ఉందనే ఒక వ్యవహారంలో ఆయన మీడియాకి ఎక్కారు. మీడియాలో ఆయనే స్వయంగా ఒక కెమెరా తీసుకుని వెళ్ళి అక్కడ మీడియాకి ఆ వార్తలన్నీ ఇచ్చిన పరిస్థితి చూసాం. తర్వాత వర్షాకాలంలో నీరు నిలిచిపోతుంది ఆ నగరంలో, అంటే పిఠాపురం పట్టణంలో పారిశుద్ధ్యం సరిగ్గా లేదని చెప్పేసి కూడా ఆయన అప్పట్లో కొంత హడావిడి చేసిన పరిస్థితి చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అనుచరులు ఎవరైతే ఉంటారో ప్రతినిత్యం కూడా ఆయన్ని విమర్శిస్తూ ఉంటారు పిఠాపురం వర్మ గారిని. దీంతో పిఠాపురం వర్మ గారి పని ఇంకా అయిపోయినట్టే. తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రాతినిధ్యం కానీ, ఆయన గుర్తింపు కానీ పూర్తిగా తగ్గిపోయింది అనే ఒక ప్రచారం జనసేన పార్టీ శ్రేణిలో తీసుకొస్తున్నారనే వాదన ఎప్పటి నుంచో ఉంది. అయితే వాటిని అన్నిటినీ కొట్టిపడేస్తూ ఈరోజు తాజాగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ప్రభుత్వం నుంచి 2 గన్మ్యాన్లని ఆయన కేటాయిస్తున్నట్టుగా కూడా ఉత్తర్వులు ఉన్నాయి. ఈరోజు ఉదయం ఆయన ఆఫీస్కి వెళ్ళినటువంటి 2 గన్మ్యాన్లు ఇలా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్డర్స్ నేపథ్యంలో జాయిన్ అవుతున్నట్టు ఈ రోజు నుంచి కూడా ఆయన భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 గన్మ్యాన్లు ఉంటారని చెప్పేసి కూడా వాళ్ళు విధుల్లో జాయిన్ అయిన పరిస్థితి. వీటన్నిటిని పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో, అంటే ఈరోజు రేపట్లో కూడా పదవి వచ్చే అవకాశం ఉంది. ఆయనకి క్యాబినెట్ హోదా కల్పిస్తూ, ఆయన క్యాబినెట్ హోదా స్థాయిని కల్పిస్తూ పదవి ఇస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే వర్మ గారి అనుచరులతో, నేను కొంతమందితో ముఖ్యమైన సన్నిహితులతో నేను మాట్లాడినప్పుడు అటువంటిది ఏమీ లేదు. ఇప్పట్లో ఉండకపోవచ్చు, కానీ ఆయనకి పదవి రావడం అనేది చాలా తథ్యంగా చెప్తా ఉన్నారు, చాలా ధీమాగా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మనం గతంలోనే మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయి నాయకుడు అంటే వర్మ గారు ఆ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. గతంలో అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కూడా, అంటే ఇండిపెండెంట్గా గెలిచినప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీలో అప్పటి నుంచి కొనసాగుతున్నారు. అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఆయన కొనసాగారు. అయితే టికెట్ ఇవ్వలేదన్న ఒక మనస్తాపం చెంది ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు. సో ఇటువంటి నాయకత్వాన్ని ఏ పార్టీ కూడా, ఈవెన్ తెలుగుదేశమే కాదు జనసేన పార్టీ కోల్పోయే పరిస్థితులు తెచ్చుకోదు. బీజేపీ పార్టీ, ఏ పార్టీ అయినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే అటువంటి నాయకుడిని పోగొట్టుకోవాలని చూడదు. అటువంటి నాయకుడిని పార్టీ నుంచి దూరం చేయాలి, కేడర్ నుంచి దూరం చేయాలని ఏ పార్టీ కూడా చూసుకోదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే మనం ఏదైతే ఎమ్మెల్సీ పదవి ఆయనకి పక్కాగా వస్తుంది, లేదంటే క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఆయనకు ఒక పదవి వస్తుంది అనేది మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎన్నికల సమయం ఇప్పుడు జరిగి దాదాపుగా 15 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పాటై. ఇటువంటి సమయంలో అక్కడ అనవసరమైన రప్చర్, అంటే పిఠాపురం నియోజకవర్గంలో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన తరపున అక్కడ మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు, అడపా నాగబాబు గారు, అంటే పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు అక్కడికి విచ్చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు కూడా తరచూ ఆ నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో మరోవైపు వర్మ గారు కూడా అక్కడ ఉన్నటువంటి తన క్యాడర్తో అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి కానీ, ఇటు అధికారుల దృష్టికి కానీ తీసుకువెళ్ళడం, ప్రతినిత్యం ఆయన పనిలో ఆయన ఉన్నారు. సో ఇటువంటి రప్చర్ జరుగుతుంది, మొత్తం డిస్టర్బెన్స్ జరుగుతుందన్న నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే వర్మ గారికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు, లేదంటే ఆయనకి తాత్కాలికంగా కొంత బాధ కలిగే అంశాలు కావచ్చు, జరగవచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకుడిగా ఉన్నటువంటి వర్మ గారికి అక్కడ ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయంలో ఎటువంటి అపోహలకి పోకుండా తెలుగుదేశం పార్టీ అయితే తన ప్లాన్ ప్రకారం తను వెళ్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యవహారంలో కొంత తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరైతే వర్మ గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో కొంత జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ అక్కడ నిరుత్సాహంలో ఉందనే వాదన వినిపిస్తోంది. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి వర్మ గారికి భవిష్యత్తులో ఏ స్థానం తెలుగుదేశం పార్టీ కల్పిస్తుందనే దాని మీద మీ కామెంట్ తప్పకుండా తెలియజేయండి.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.